హలో సన్ అబ్దుల్లా మీరు చూస్తున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ చూసారు కదా, సిద్రా కేవైసీకి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను కదా. సిద్రా కేవైసీ స్టార్ట్ అయితే అయింది, డాక్యుమెంట్స్ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయితే అవుతున్నాయి. సిద్రా కేవైసీ ఇలా చేసుకోండి అని క్లియర్ కట్గా వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే చూసి చాలామంది కేవైసీ సబ్మిట్ అయితే చేశారు. బట్ కేవైసీ కొంతమంది సబ్మిట్ సక్సెస్ఫుల్గా చేసుకున్నారు. కొంతమందికి ఇక్కడ ఏమవుతుందంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత ఫేస్ ట్రాకింగ్ దగ్గర ప్రాబ్లం అయితే వస్తుంది. కొంతమంది మొబైల్ ఫ్రంట్ కెమెరా అనేది యాక్సెస్ ఇవ్వట్లేదు, మొబైల్ ఫ్రంట్ కెమెరా అనేది ప్రాబ్లం అయితే వస్తుంది వీడియో కేవైసీ చేసుకోవడానికి. సో ఆ కారణంగా చాలామంది వీడియో కేవైసీ ప్రాబ్లం అయితే వస్తుంది, వీడియో కేవైసీ అవ్వట్లేదు, రావట్లేదు అని స్క్రీన్ షాట్స్ అని పెడుతున్నారు నాకు. సో వీడియో కేవైసీ మీ మొబైల్ కెమెరా యాక్సెస్ అవ్వకపోతే మీరు ఏం చేయాలంటే వేరే వాళ్ళ మొబైల్లో మీ అకౌంట్ అనేది లాగిన్ చేసి వీడియో కేవైసీ అనేది చేసుకోండి. 100% అవుతున్నాయి అనమాట. మొన్న హైదరాబాద్ ఆఫీస్కి చాలామంది సిద్రా కేవైసీ అనేది చేయించుకోవడానికి అయితే వచ్చారు. సో అక్కడ వచ్చిన కొంతమంది మొబైల్ కెమెరా యాక్సెస్ అవ్వలేదు, నా మొబైల్లో వాళ్ళ అకౌంట్ అనేది లాగిన్ చేసి వీడియో కేవైసీ అయితే చేశాను అనమాట. సో మీరు కూడా వేరే వాళ్ళ మొబైల్లో మీ అకౌంట్ అనేది లాగిన్ చేసి వీడియో కేవైసీ అనేది చేసుకోండి, సక్సెస్ఫుల్గా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళ మొబైల్లో మీ అకౌంట్ అనేది లాగిన్ చేయాలంటే సిద్రా అకౌంట్కి సంబంధించి ఈమెయిల్ ఐడి అలాగే సిద్రా అకౌంట్కి సంబంధించి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసి ఉండాలి. సో పాస్వర్డ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలనేది ఆల్రెడీ నేను సిద్రా అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడే చూపించాను. సిద్రా అకౌంట్కి సంబంధించి పాస్వర్డ్ ఇలా క్రియేట్ చేసుకోండి అని ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. బట్ ఆ వీడియో కొంతమంది చూసి ఉండకపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ అకౌంట్ సిద్రా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ అయితే ఉంది కదా పైన, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కేవైసీ పోర్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైకి అయితే స్క్రాల్ చేస్తే ఇక్కడ మీ ప్రొఫైల్ యూజర్ నేమ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ పైకి అయితే స్క్రాల్ చేస్తే ఇక్కడ కింద చేంజ్ పాస్వర్డ్ అని ఉంటుంది. సో చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత కరెంట్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. సో కరెంట్ పాస్వర్డ్ అంటే ఇంతకుముందు ఉన్న పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమని ఆప్షన్ అయితే వస్తుంది. అప్పుడు దాకా కొత్త పాస్వర్డ్ అనేది ఇక్కడ నుంచి క్రియేట్ అయితే అవ్వదు, పాత పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి మనం. సో పాత పాస్వర్డ్ అనేది ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి తెలుసు. సో మీరు పాస్వర్డే క్రియేట్ చేసుకోలేదు ఇంతవరకు, అర్థమైందిగా. ఇంతవరకు సిద్రా అకౌంట్కి పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేయలేదు. సో జస్ట్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యారు, డైలీ మైనింగ్ చేస్తూ వస్తున్నారు అంతే. పాస్వర్డ్ కూడా మీకు తెలియదు, ఇప్పటి వరకు మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు సో ఇక్కడ లాగౌట్ అని ఉంది కదా, సో లాగౌట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ అకౌంట్ అనేది టోటల్లీ లాగౌట్ చేయండి, మీ మొబైల్లో అకౌంట్ అనేది లాగౌట్ చేయండి. లాగౌట్ చేసిన తర్వాత ఇక్కడ తిరిగి టోటల్లీ బ్యాక్ అయితే వస్తాం. ఇక్కడ నుంచి రీలాగిన్ చేయమని ఆప్షన్ అనమాట. అప్పుడప్పుడు మనకు సిద్రా అకౌంట్ అనేది లాగౌట్ అవుతూ ఉంటుంది. సో సైన్ ఇన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మళ్ళీ లాగిన్ అయితే అవుతుంది. డైలీ మైనింగ్ చేస్తూ ఉన్నాం మనం, అప్పుడప్పుడు లాగౌట్ అవుతుంది కదా అప్పుడు. సో మనం ఏం చేయాలి, కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సిద్రా అకౌంట్కి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సో సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ సక్సెస్ గ్రీన్ టిక్ మార్క్ రావాలి. టిక్ మార్క్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిద్రా అకౌంట్కి ఏ ఈమెయిల్ ఐడి అయితే లింక్ చేశారో, ఏ ఈమెయిల్తో మీరు సిద్రా అకౌంట్ అనేది క్రియేట్ చేశారో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అర్థమైందిగా, ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ సక్సెస్ గ్రీన్ రైట్ మార్క్ వచ్చిన తర్వాత రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. సో అర్థమైందిగా, సిద్రా అకౌంట్ ఏ ఈమెయిల్తో మీరు క్రియేట్ చేశారో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసి రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి 1 టైమ్ పాస్వర్డ్ 6 డిజిట్ పాస్వర్డ్ అనేది వెళ్ళి ఉంటుంది. సో నేరుగా ఈమెయిల్ ఐడి అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఈమెయిల్ ఇంటర్ఫేస్లో మీకు ఓటీపీ అయితే రాదనమాట. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద ఇక్కడ మనకు స్పామ్ బాక్స్ అయితే ఉంటుంది. స్పామ్ బాక్స్ మీద క్లిక్ చేయండి. స్పామ్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 1 టైమ్ పాస్వర్డ్ అనేది వచ్చింది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది మనకు 1 టైమ్ పాస్వర్డ్ అని. ఇక్కడ ఓటీపీ కనిపిస్తుంది కదా, ఈ కోడ్ సెక్యూర్ యాక్సెస్ అని, ఈ కోడ్ అనేది కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి సిద్రా అకౌంట్లోకి అయితే రండి, వచ్చి ఇక్కడ ఈ కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. సో అర్థమైందిగా, మెయిల్ స్పామ్ బాక్స్లో అయితే వస్తుంది కోడ్ సిద్రా అకౌంట్కి సంబంధించి ఓటీపీ. సో ఆ ఓటీపీ అనేది కాపీ చేసి ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ గ్రీన్ సక్సెస్ అయితే రావాలి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్. సో ఇక్కడ పాస్వర్డ్ అనేది పైన కింద సేమ్ అయితే ఉండాలి. ఎగ్జాంపుల్గా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఇలాంటి ఒక పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ అయితే చేసుకోండి. సో అర్థమైందిగా, ఇలాంటి ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత కింద సెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. సో అర్థమైందిగా, సెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా పాస్వర్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇలా సింపుల్గా మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత సో టోటల్గా ఇక్కడ మళ్ళీ ప్రొఫైల్
పేజ్లోకి అయితే వస్తారనమాట. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ దగ్గరికి అయితే వస్తారు. సో ఇక్కడ నుంచి చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందాక మనం క్రియేట్ చేసుకున్నాం కదా పాస్వర్డ్. సో ఆ పాస్వర్డ్ అనేది కరెంట్ పాస్వర్డ్ ఫస్ట్ ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ వేరే పాస్వర్డ్ అనేది మీరు మార్చుకోవాలనుకుంటే కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో పాత పాస్వర్డ్ అనేది మాకు తెలుసు కాబట్టి ఇక్కడ పైన ఎంటర్ చేసి కింద కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ. సో అర్థమందిగా ఇప్పుడు టోటల్గా ఇక్కడ నుంచి బ్యాగ్ అయితే వచ్చేసేయండి. సో బ్యాగ్ అయితే వచ్చిన తర్వాత టోటల్లీ ఏం చేయవద్దు, మీ అకౌంట్ అనేది మీ మొబైల్లో అలాగే ఉంచి సో వేరే వాళ్ళ మొబైల్లో ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇప్పుడు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ సిద్రా అకౌంట్కి సంబంధించి ఈమెయిల్ ఐడి సో ఈ రెండు వేరే వాళ్ళ మొబైల్లో ఎంటర్ చేసి సో ఈజీగా లాగిన్ అయితే చేసుకోండి. సో లాగిన్ ఎలా చేయాలి అనేది మీకు తెలుసు కదా. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత గ్రీన్ టిక్ మార్క్ వచ్చిన తర్వాత సో మీకు కింద లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ గ్రీన్ రైట్ మార్క్ వచ్చిన తర్వాత సక్సెస్ అని కింద లాగిన్ మీద క్లిక్ చేయగానే వేరే వాళ్ళ మొబైల్లో మీ అకౌంట్ అనేది లాగిన్ అయితే అవుతుంది. లాగిన్ అయిన తర్వాత వీడియో కేవైసీ అనేది చేసుకోండి. సక్సెస్ఫుల్గా మీకు వీడియో కేవైసీ అయితే అవుతుంది. అయిన తర్వాత వాళ్ళ ఒక మొబైల్లో మీ అకౌంట్ అనేది లాగౌట్ అనేది చేయండి. లాగౌట్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఆటోమేటిక్గా అలాగే ఉంటుంది. సో మీ మొబైల్లో డైలీ మైనింగ్ చేస్తూ ఉండండి. సో అర్థమైందిగా ఇలా సిద్రా అకౌంట్కి పాస్వర్డ్ అనేది ప్రతి ఒక్కరు క్రియేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు కాకపోయినా రేపు వేరే వాళ్ళ మొబైల్లో లాగిన్ చేయాలనుకున్నా కానీ మీ మొబైల్ మిస్ అయినా కానీ మీ మొబైల్లో అకౌంట్ డిలీట్ అయినా కానీ సో ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉంటే కనుక ఈజీగా వేరే కొత్త మొబైల్లో లాగిన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో అందుకని సిద్రా అకౌంట్కి సంబంధించి పాస్వర్డ్ అనేది ఇలా క్రియేట్ చేసుకోండి. సింపుల్ ప్రాసెస్ అనమాట. సో అర్థమైనట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే సిద్రా లిస్టింగ్ వచ్చేసి మనకు దగ్గరలో అయితే ఉందన్నమాట. నవంబర్ కానీ డిసెంబర్ కానీ సిద్రా లిస్టింగ్ అనేది కాబోతుంది. సిద్రా కాయిన్స్ అనేవి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు 500 నుంచి ఒక 1000 కాయిన్స్ అనేవి హోల్డ్ చేసి పెట్టండి. సో అర్థమందిగా 500 నుంచి 500 నుంచి 1000 కాయిన్స్ వరకు మీరు కొని పెట్టేసండి. ఎందుకంటే ఇప్పుడు చాలా చాలా తక్కువ ప్రైస్కి సిద్రా కాయిన్ అనేది దొరుకుతుంది కాబట్టి వీలైనంత వరకు 500 కానీ 1000 కానీ మీరు హోల్డ్ చేసి పెట్టండి. మీకు సిద్రా కాయిన్స్ కావాలంటే మెసేజ్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అనమాట. మార్కెట్లో ఎవ్వరు నేను ఇచ్చే ప్రైస్కి ఎవ్వరు ఇవ్వలేరు. నేను ఇచ్చే ప్రైస్కి ఎవరి దగ్గర దొరకదు, అసలు ఇవ్వలేరు కూడా. అంత తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వబోతున్నాను. సో ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి సిద్రా ప్రైజ్ నాకు ఏ ప్రైస్కి అయితే వస్తుందో సో ఆ ప్రైస్లో జస్ట్ 50 పైసా పెట్టుకొని అందరికీ ఇవ్వాలి అని నేను అనుకున్నాను అనమాట. సో 50 పైసా మార్జిన్ అయితే పెట్టుకొని జస్ట్ అందరికీ ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సిద్రాలో ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ 500 కానీ 1000 కానీ హోల్డ్ చేసి పెట్టుకోండి. చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తాను. ఒక్కసారి నాకు మెసేజ్ అయితే చేయండి. ఎవరెవరికి అయితే కావాలో ఒకసారి మెసేజ్ అయితే చేయండి. 500 పైగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు నాకు వచ్చే ప్రైస్లో సో 50 పైసా మాత్రం ₹10 మాత్రమే మార్జిన్ అయితే పెట్టుకొని నేను మీకు అయితే ఇస్తాను. సో ఈ ప్రైస్ నాకు తెలిసి మార్కెట్లో ఎవరు ఇవ్వలేరు. ఎవరి దగ్గర ఈ ప్రైస్కి కాయిన్స్ కూడా రావు అనుకుంటాను నాకు తెలిసి. సో వచ్చినా వాళ్ళు ఇవ్వరు అనుకుంటాను నాకు తెలిసి. సో మేబీ వేరే వాళ్ళ గురించి మాకు ఎందుకులేండి, మా విషయం మేము మాట్లాడుకుందాం, ఓకేనా. సో మీకు కావాలంటే మెసేజ్ అయితే చేయండి. 500 పైగా తీసుకున్న వాళ్ళకు మాత్రం మంచి రేట్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు 500 కాయిన్స్ వరకు హోల్డ్ చేసి పెట్టుకోండి. వీలైతే 1000 కాయిన్స్ వరకు హోల్డ్ చేసి పెట్టుకోండి. నేను చెప్తున్నాను కదా, $1కి లిస్టింగ్ అయినా పర్లేదు కదా, మనకు ఒకే $1కి లిస్టింగ్ అయినా కానీ సో మనము సో డబల్, త్రిబుల్, 4th, 5th ప్రాఫిట్ అయితే తీసుకుంటాం, తెలుసు కదా. సో నేను ఇచ్చే ప్రైస్లో మీరే చెప్తారు, నేను ఇచ్చే ప్రైస్లో మీకు సిద్రా కాయిన్ సో రేపు $1కి లిస్టింగ్ అయినా కానీ సిద్రా సో మీరు 1,00,000 నుంచి 50,000 వరకు తీసుకుంటారు. జస్ట్ నేను ఇచ్చే ప్రైస్లో మీరు ఒక 500 కాయిన్స్ మీరు కొన్ని పెట్టినా కానీ రేపు ₹50,000 బెనిఫిట్ తీసుకుంటారు. నా దగ్గర తీసుకున్న ప్రైస్కి జస్ట్ 500 కాయిన్స్కి ₹50,000 మీరు బెనిఫిట్ అయితే పొందుతారు. 1000 కాయిన్స్ తీసి పెట్టుకుంటే కనుక మీరు ₹1,00,000 మీరు బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉంది. జస్ట్ సిద్రా అనౌన్స్మెంట్ వచ్చినా చాలు, మనకు సిద్రా డేట్ అనౌన్స్మెంట్ వచ్చింది అనుకోండి సో 50 నుంచి 60-70 ప్రైస్కి అయితే వెళ్తుంది సిద్రా కాయిన్. సో అప్పుడు కాయిన్స్ అనేవి దొరకవు, యాక్చువల్గా కాయిన్స్ అనేవి అసలు దొరకవు. అందుకని నేను ఇచ్చే ప్రైస్ ఇప్పుడు మీరు కానీ తీసుకుని హోల్డ్ చేసి పెడితే కనుక చూడండి, రాసి పెట్టుకోండి. కావాలంటే ఎంఎంజీ అబ్దుల్లా ఎక్కడికి వెళ్ళాడు అందరికీ అది తెలుసు. నా ఆఫీస్ ఎక్కడ ఉంది, ఏం కదా, నేను ఎక్కడ ఉంటాను, నేనేం చేస్తాను అనేది మా సబ్స్క్రైబర్స్, మా యూజర్స్ అందరికీ తెలుసు. కావాలని నేను చెప్పట్లేదు, నాకు బిజినెస్ జరుగుతుంది, నేను బిజినెస్ చేసుకోవాలి అని నేను చెప్పట్లేదు. కేవలం ప్రతి ఒక్కరు బాగుపడతారు కదా, నన్ను గుర్తుంచుకుంటారు కదా. రేపు సిద్రా లిస్టింగ్ అయిన తర్వాత నన్ను గుర్తుంచుకుంటారు కదా, నాతో పాటు మీరు కూడా బెనిఫిట్ పొందితే కనుక రేపు నన్ను గుర్తుంచుకుంటారు కదా అని ఇంటెన్షన్తో చెప్తున్నా. అంతేగాని నేను బిజినెస్ చేసుకోవాలి అని చెప్పట్లేదు. కేవలం నాతో పాటు మీరు కూడా బెనిఫిట్ పొందుతారు. సో ఆ కారణంగానే మీకు నాకు వచ్చిన ప్రైస్లో జస్ట్ ₹10 పెట్టుకొని మీకు మార్జిన్
ఇస్తానని చెప్తున్నాను. సో ఎవరైతే 100-200 అడుగుతారో వాళ్ళకు ₹2 మార్జిన్ అయితే పెట్టుకొని ఇస్తాను. సో ఎవరికైతే కావాలో ఎక్కువ క్వాంటిటీ ఒక్కసారి మెసేజ్ చేయండి. 9963808793 ఈ నెంబర్కి కానీ, పాత నెంబర్ అయితే ఉంది కదా 9652664970 ఈ నెంబర్కి కానీ వాట్సాప్ అయితే చేయండి. సో మీకు ఎన్ని కైన్స్ కావాలి అనేది ఒక్కసారి మెసేజ్ చేయండి. సో మీకు ప్రైస్ అయితే చెప్తాను. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తుంది.